ఇప్పుడు అమెరికా ఎన్నికలు జరుగుతున్నాయి. బ్రిటన్ తన ఆర్థిక స్వతంత్రత కోసం నిర్ణయం తీసుకుంటోంది. ఇండియాలో ఎఫ్డీఐలకు తలుపులు తెరిచారు. రాజ్ అండ్ ఎగ్జిట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇవన్నీ ఇప్పుడు నెలకొన్న పరిణామాలు. మరి అంతర్జాతీయంగా బంగారం రేటును ఎప్పటికప్పుడు ప్రభావితం చేసే అసలైన అంశాలేంటి? ఏ అంశాలు మన బంగారాన్ని ఒడిదుడుకులకు గురి చేస్తాయి? బంగారాన్ని ప్రపంచ దేశాలన్నీ పెట్టుబడికి ఎక్కువగా వాడుతున్నాయి. కానీ మన దేశంలో మాత్రం ఎక్కువ శాతం బంగారాన్ని ఆభరణాలుగా వాడతారు. ఇది పూర్వకాలం నుంచి వస్తున్న సంప్రదాయమే. అదే మనకి బంగారానికి మధ్య అవినాభావ బంధాన్ని ఏర్పరిచింది. మన దేశంలో గోల్డ్ రేట్ పెరిగినా కొంటారు, గోల్డ్ రేట్ తగ్గినా కొంటారు. ధర పెరిగితే అమ్మో ఇంకా పెరిగిపోతుందేమో అనే భయంతో కొంటారు. తగ్గితే ఇంకా చెప్పేదేముంది, భలే మంచి చౌకబేరము అంటూ గోల్డ్ షాపుల ముందు క్యూ కడతారు. ఏముంది, ఓ 2 తులాలు కొని పడేస్తే రేపు దేనికైనా అక్కడికొస్తుందన్న ముందు చూపుతో బంగారం కొని దాచుకునే వాళ్లే మన దేశంలో ఎక్కువ. అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలన్నీ బంగారం ధరను నిర్ణయిస్తూ ఉంటాయి. ఇలాంటి ఆర్థిక కారణాలతో పాటు బంగారం ధరను స్థూలంగా ప్రభావితం చేసే కారణాలు 10 ఉన్నాయి. వాటిలో మొదటిది అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి. ప్రపంచంలో ఎక్కడ ఏ ఆర్థిక విస్ఫోటనం జరిగినా దాని ప్రభావం బంగారం ధర మీద ఉంటుంది. ఉదాహరణకు గతేడాది చైనా 3 సార్లు యువాన్ వాల్యూ తగ్గించుకున్నప్పుడు కూడా బంగారం ధర అమాంతం 2000 తగ్గింది. గ్రీస్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు కూడా గోల్డ్ రేట్ పడిపోయింది. ఇక 3 ఏళ్ల కిందట జపాన్ ఆర్థిక నిర్ణయాలు కూడా బంగారం ధరను అమాంతం పెంచేశాయి. 1993లో జరిగిన గల్ఫ్ వార్ సమయంలో కూడా బంగారం రేట్లు పెరిగాయి. బంగారం రేట్లను ప్రభావితం చేసే రెండో కారణం ద్రవ్యోల్బణం. మన దేశంలో ద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ కరెన్సీ విలువ తగ్గిపోతుంది. విదేశీ మారక ద్రవ్యాన్ని మరింత భారం చేస్తుంది. 2012లో దేశంలో ద్రవ్యోల్బణం ఒకానొక దశలో 13% మించిపోయింది. అందుకే అప్పట్లో బంగారం ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో పాటు ద్రవ్యోల్బణం పెరుగుతుంటే ఇన్వెస్టర్లు కరెన్సీ మీద పెట్టుబడుల్ని బంగారం మీదకు మళ్లిస్తారు. ఇది కూడా డిమాండ్ను పెంచి బంగారం ధరను పెంచుతుంది. ఇక బంగారం ధరను ప్రభావితం చేసే మూడో అంశం అమెరికన్ డాలర్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే శాసిస్తున్న డాలర్ బంగారం ధరను కూడా ప్రభావితం చేస్తూ వస్తోంది. మన కరెన్సీ బలహీనపడ్డా, డాలర్ బలపడ్డా దిగుమతి చేసుకోవాల్సిన బంగారం మరింత ప్రియం అవుతుంది. అప్పుడు తప్పనిసరిగా దాని రేటు పైకెళుతుంది. డాలర్ విలువతో పాటుగా ఉన్న 4వ అంశం యుఎస్ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు. అమెరికన్ ఫెడ్ డాలర్ మీద వడ్డీ రేట్లను ఏమాత్రం పెంచినా తగ్గించినా బంగారం మీద పెట్టుబడుల మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు కూడా గోల్డ్ రేటును ప్రభావితం చేస్తాయి. బంగారం ధరను ప్రభావితం చేసే 5వ అంశం వడ్డీ రేట్లు. దేశీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ వడ్డీ రేట్లలో మార్పులు జరిగితే అవి బంగారం నిల్వల మీద ప్రభావం చూపిస్తాయి. వడ్డీ రేట్లు తగ్గితే బంగారం మీద పెట్టుబడులు వెనక్కు మళ్లుతాయి. ఇది బంగారం డిమాండ్ పెంచేసి ధరను పెరిగేలా చేస్తుంది. ఇక గోల్డ్ రేటుపై ఎఫెక్ట్ చూపించే 6వ అంశం క్వాంటిటేటివ్ ఈజింగ్. దీన్నే QE అంటారు. ఏ దేశపు సెంట్రల్ బ్యాంక్ అయినా వ్యవస్థలోకి డబ్బులు ఎక్కువగా రిలీజ్ చేస్తే డబ్బు విలువ తగ్గుతుంది. ఇది ఆల్టర్నేటివ్ గా బంగారం ధరను పెంచేస్తుంది. 3 ఏళ్ల కిందట బ్యాంక్ ఆఫ్ జపాన్, 2 ఏళ్ల కిందట బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులు చేసింది ఇదే. పుత్తడి ధరను కంట్రోల్ చేసే 7వ అంశం దేశ ఆర్థిక నిల్వలు. అమెరికన్ ఫెడరల్ నిల్వలు, మన దేశంలో ఫారెక్స్ నిల్వలు తగ్గినప్పుడు బంగారం దిగుమతుల్ని తగ్గించుకోవడానికి తాత్కాలికంగా బంగారం మీద విధించే ఆంక్షలు బంగారం ధరను పెంచుతాయి. ఇవి సడలినప్పుడు మళ్లీ గోల్డ్ రేట్ తగ్గుతుంది. పసిడి మార్కెట్ను ప్రభావితం చేసే మరో అంశం దేశంలో జ్యువెలరీ పరిశ్రమ. భారత్లో పెళ్లిళ్ల సీజన్, ధన్తెరస్ వంటి పర్వదినాల్లో సాధారణంగా బంగారం డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ధర కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. వీటన్నిటితో పాటు బంగారం ధరను కంట్రోల్ చేసే 9వ అంశం బంగారం ఉత్పత్తి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 2500 టన్నుల బంగారం మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 165,000 టన్నుల బంగారం వినియోగంలో ఉన్నట్లు అంచనా. ఇక ఏటా బంగారం ఉత్పత్తి ఏమాత్రం తగ్గినా ధర ఆ మేరకు పెరుగుతుంది. అలాగే గోల్డ్ రేట్ను ఎప్పట్లాగే ప్రభావితం చేసే 10వ అంశం డిమాండ్ అండ్ సప్లై. మార్కెట్లో పరిస్థితులు అనుకూలంగా ఉండి డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా గోల్డ్ రేట్ కూడా పెరుగుతుంది. ఇలా స్థూలంగా బంగారం ధరను ఈ 10 అంశాలు ప్రభావితం చేస్తాయి. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.